కర్నూలులో మెగా డిఎస్సి ఉపాధ్యాయుల ఆత్మగౌరవ ర్యాలీ ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశమైంది. వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారంపై బగ్గుమన్న టీచర్లు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. కొండారెడ్డి బురుజు వద్ద పెద్ద ఎత్తున గుమిగూడిన టీచర్లు తర్వాత బురుజు ఎక్కి తమ నిరసనను వినూత్నంగా తెలిపారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందినటువంటి వేలాది మంది ఉపాధ్యాయులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఉపాధ్యాయ నియామకాలపై కుట్రలు ఆపాలని ప్లకార్డులు పట్టుకొని నినదించారు. వాస్తవాలు వివరిస్తున్న వైసీపీ పదే తప్పుడు ఆరోపణలు చేయడంపై ఉపాధ్యాయ కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాయి. రాజకీయ ప్రయోజనాల కోసం తమను పావులుగా వాడుకోవద్దని వైసీపీ నాయకులకు హితవు పలికారు. ఉపాధ్యాయ నియామకాలపై కుట్రలు చేస్తున్న వారికి తగిన గుణపాఠం చెబుతామని టీచర్లు హెచ్చరించారు. తమ పాఠాలు చెప్పడమే కాదు, అవసరమైతే గుణపాఠం కూడా చెబుతామని స్పష్టం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ఏకంగా చూస్తుంటే కనుక టీచర్ల నియామకాలపైన గందరగోళం జరిగింది. లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి ఒకవైపు, అటు డిఎస్సి నియామకాలపైన వైఎస్ఆర్సీపీ ర్యాలీలు చేస్తుంటే, ఇప్పుడు కొత్తగా ఉపాధ్యాయులు తాము పాఠాలు చెప్తాం కానీ గుణపాఠం చెప్పాల్సిన సిచ్యువేషన్ కూడా వస్తుందని చెప్పి వాళ్ళు కూడా ఏకంగా రోడ్లపైకి వచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఎలా చూడాలి అంటే, ఒకవైపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంతమంది, ప్రభుత్వానికి అనుకూలంగా కొంతమంది, పూర్తిగా సిచ్యువేషన్ ఏదైనా చేయి దాడుతున్నట్టు కనిపిస్తుందా? కృష్ణ, చెప్పండి. హలో హలో కృష్ణ, చెప్పండి. అంటే ఒకవైపు ఉపాధ్యాయులేమో రోడ్లపైకి వచ్చి అటు ఏవలాంటి అవకతవకలు జరగలేదు, ప్రభుత్వం సరైన రితంగానే చేసింది అని చెప్తుంది. సెప్టెంబర్ 2002